మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులను నాడు జైళ్లకు పంపించిన జగన్మోహన్ రెడ్డి నేడు చట్ట ప్రకారం జైలుకు వెళ్లే వైసీపీ నాయకులను చూసి సూక్తులు చెబుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడి దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయిన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకుడు యదనపర్తి శ్యామ్ రెడ్డిని ఎమ్మెల్యే సోమిరెడ్డి పరామర్శించారు. టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, పల్లంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి శ్యామ్ రెడ్డి నివాసానికి వెళ్లిన సోమిరెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్యామ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తామున్నామంటూ భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఘోర ఆంధ్రప్రదేశ్, నేర ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తీరు వల్లనే అతని అనుచరులు ఇలా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదని, ఇటువంటి దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సోమిరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, పైనాపురం సర్పంచ్ కావలి విజయ్ కుమార్, స్థానిక టీడీపీ నాయకులు రంగనాథ్, శోభన్, నాగార్జున, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యదనపర్తి శ్యామ్ రెడ్డి తెలుగుదేశం లీడర్, ఇక్కడ వైసీపీ లీడర్ లలిన్ డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇంచుమించు మర్డర్ చేసి వెళ్ళిపోయాడు. ఆఖరన్న హాస్పిటల్లో బతికాడు, అపోలో హాస్పిటల్. నేను టచ్లో ఉన్నాను. 11:30కి ఆపరేషన్ స్టార్ట్ చేశారు, 2:30కి పూర్తయింది. ఒక కత్తి లంగ్స్ దాకా పోయింది, ఊపిరితిత్తుల దాకా, ఒకటి వెన్నెముక దాకా పోయింది. ఇవన్నీ డాక్టర్ చెప్పాడు నాకు. అంటే వాళ్ళు ఏం మారలే, బ్యాచ్ అందరూ అట్టే ఉండరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కాకానికి వద్దనట్టు దాకా దుర్మార్గాలు అలవాటు అయిపోయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఉపనిషత్తులు చెప్తున్నాడు. ఆయన చాలా పెద్ద మనిషి అంట. ఇప్పుడు జరిగే అన్యాయానికి రేపు ఆయన కానీ వస్తే ఆయన చేతిలో ఉండదంట. అసలు రాష్ట్రాన్ని ఘోరమైన ఆంధ్రప్రదేశ్గా, నేర ఆంధ్రప్రదేశ్గా మార్చిందే జగన్మోహన్ రెడ్డి. నీ వల్లే నీ ఫాలోయర్స్ ఇట్ అయినారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, మా కుటుంబాలు, చంద్రబాబు నాయుడు కుటుంబం వీళ్ళందరి మీద మాట్లాడినప్పుడు, నోరు బారేసుకున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేసి ఉండాలి కదా. నువ్వేమి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివి? ఎంతమందిని జైలుకి పంపించావు? తెలుగుదేశం నాయకులను ఎంతమందిని పంపించావు? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్, బీటెక్ రవీంద్రారెడ్డి, దేవినేని ఉమా, ఉళిపాళ్ళ నరేంద్ర, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, ఎంతమందిని మాజీ మంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రిని పంపించావు నువ్వు. ఇప్పుడు ఒకడో ఇద్దరు చట్ట ప్రకారం లోపలికి పోతే ఆయన సూక్తులు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ వల్లే ఇటైంది. నీకంటే చిన్న ఆయన ప్రాణాలే లెక్కలేదు కాబట్టి దాన్ని చూసి మీ అందరూ ఫాలోయర్స్ ఫాలో అయినారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.